సరే దానికి పాస్వర్డ్ చెప్పి దిగిపో. ఆక్ పాక్ కరేపాక, ఆక్ పాక్ కరేపాకనా, ఆక్ పాక్ కరేపాకనా. అరే నీ షట్ 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 షట్. చెక్ చేసుకున్నా. బాగున్నా బాగున్నా. అదే రేట్ డాడీకి ఎంతమంది? ముగ్గురు ఉన్నారా? ముగ్గురొద్దు వెనుకలా ఇద్దరు, ఒక్కరైతే పర్లే. ఒక్కరుంటే పర్లే, ముగ్గురు అదే ఒక్కరే చాలు. ముందరు ఉన్నారు. నీకు ఏం పేరు అన్న? యోగి అన్న నా పేరు. యోగి. సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఏం చేస్తుంటావు అన్న? నేను బేకరీ మాస్టర్ అన్న. బేకరీ మాస్టరా? ఎక్కడ? ఇక్కడ దుర్గా బేకరీ అని బస్ స్టాండ్ దగ్గర ఖాళీలో ఉంది షాప్. అవులే అవులే. ఆడికి ఎందుకు? మా ఊరు అదే పుల్లూరే. పుల్లూరమ్మా అక్కడ పని ఉందన్న నాకు. ఏం లేదన్న, ఒక చిన్న సమస్య వచ్చి పడింది. నిన్న రాత్రి ఏం జరిగిందంటే, ఫుల్ తాగిన మత్తులో డాష్ ఇచ్చేసినాను. డాష్ స్పాట్ డెడ్. ఆ మంచిని ఎత్తుకొని వచ్చి ఇక్కడ పుల్లూరు దగ్గర తుంగభద్ర ఉంటది కదా ఇద్దరు సైడ్, ఆడ బుంచినానన్న. ఆ మంచి బుంచేటప్పుడు ఏమైందంటే, నా ఫోన్ అక్కడే పడిపోయింది. ఇంకోటి ఆ ఫోన్ తీయాలన్న. ఇప్పుడు ఎక్కడ బుంచినావా? ఇక్కడే చూపిస్తాను, పోదాము. మీకు కొద్దిగా సాయం చేస్తారా? ఇప్పుడు తుంగభద్రనా? యూతల్కే. ఓకేనా అన్న? ఎక్కడ కరెక్ట్ సెట్టింగ్? రాత్రి అన్న అంత గుర్తుకు లేదు, 2:30-3 సమయంలో. ఎందుకంటే లైన్ లో చెకింగ్ ఉంటది, మందుది అది ఇది. అవతలకే పోలే నేను, యూతల్కే కింద ఉంటారు. అవునా? ఇట్లా పైనుంచి పోయినాను. ఆడ బట్టలు వేరేవన్నీ ఇప్పేసి వేరే ఫ్రెండ్ గాని దగ్గర ఇప్పించుకొని వేసుకున్నాను. కొద్దిగా మీరు వస్తే ఆడ. సొంత ఊరు ఏదైనా? లోకలేనా? అనంతపూర్. ఇక్కడ ఫ్రెండ్ వాళ్ళని అడిగి ఎట్లా బట్టలు తీసుకొని వేరే బట్టలు వేసుకున్నాను. మీరు కొద్దిగా వస్తే ఆడ కొద్దిగా నాకు ఆ పూంచేది తీద్దామని. సరేనా? ఏం లేకుండా ఎట్లా ఉంటుంది? తీసుకోనా? ఏమైనా ఉండాలి కదా. ఎన్నికలు ఉన్నాయి ఆ డాష్ లో. కాలు కూడా నేను సరిగ్గా పెట్టలేను. కాలు ఒకటి ఉంది దాంట్లో. ఇంకా ఫోన్ తీసుకొని ఆ కాలు కూడా పూంచేసేయాలి. ఓకే అన్న? మీకేమి ఆడ చూసుకొని పోదాం. పోదాం. మీరు ఇంకా మీకు చెప్పినాం కాబట్టి మీరు హెల్పింగ్ నేచర్ బాగుంది మీది. అంటే ఈ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ప్రతి చోట ఇద్దరు ముగ్గురు ఉంటున్నారు. అవులే. మీకేమి ఇబ్బంది లేదు కదా? ఏమి ఇబ్బంది ఏం లేదులే. అదే థ్యాంక్స్ అన్న, మీరు మంచి మనిషి రాకున్నారు. ఓకేనా? ఇటు సైడ్ ఇట్లా పోయినాను.
ఇట్లా పోయినావా? రాత్రి బంద్ చేసి లేకేంట్రీ అన్న ఇది పని చేసినారు, వర్క్ జరుగుతుంది. అంతా తిరుగుతుంటారు కదా. ఎట్లా అన్న ఇప్పుడు వర్క్ జరుగుతుంది కదా. ఇటు సైడ్ పోయినది నేను. ఉంది ఉందిలే, ఇట్లా పోయినది. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. కూడా రోడ్డు ఏమైనా పోయినావా? ఇటు అన్న అంత ఐడియా లేదు. అలా అన్నా 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 అదేనా నిన్న రాత్రి కార్తో డాష్ కొట్టి చచ్చిపోయినాడని చెప్తే అన్నా ఇప్పుడు అది బాడీకి బయటికి అది సెల్ కూడా దాంట్లోనే పడిపోయింది. దానికి సంబంధించి కొద్దిగా నువ్వు సైడ్కి వచ్చి మాట్లాడనా, మళ్ళీ ఎవరైనా వింటారేమో. ఇప్పుడు ఆ బాడీని సాయం చేయనీకి ఒక అన్న వచ్చినాడన్న. ఏం పేరు అన్న నీ పేరు? యోగి అంటానా ఆయన. అన్న వద్దా అన్న చెప్పడం వినకి చెప్పేస్తాడా? ఏమో నాకు కూడా తెలియదు. మళ్ళీ ఏం చేద్దామంటావు అన్న ఈయనని? అలా ఈయన చెప్పేస్తాడంటావా? లేదులే. అది ఇంజెక్షన్ వేస్తున్నా నువ్వు ఎవరికైనా చెప్తే నేను చెప్పట్లేనా? కాదు, ఇప్పుడు ఈయన కంగారు పడుతున్నాడు అన్నా. ఇక్కడి అన్నా, ఎక్కడన్నా మీరు? అన్నా నేను ఏదో ఈయన కార్ ఎక్కించుకొని ఇట్లా వస్తే ఇట్లా వచ్చినా. నీ ఫోన్ ఈయన ఏదో తీసుకున్నావు కదా, నీ ఫోన్ తీసుకున్నప్పుడు తీసుకో మాట్లాడాను. మళ్ళీ ఏం చేద్దామంటావు అన్న ఆయనని? అన్నా నన్ను ఎందుకు వస్తారు అన్న? ఆడపిల్లలు నేను. అవునా, ఈయన కూడా తెలుసునా? నేను ఆడపిల్లలు కాదన్నా, ఇప్పుడు మళ్ళీ బయట వస్తుంది కదా. చెప్పని అంటున్నాడు. వద్దా అన్న మళ్ళా నేను ఏదో అన్నా నీ కాలు మొక్తానా నేను? అన్నా నాకు భయం వేస్తుంది అన్న. ఈయన ఎవరికైనా చెప్పేసి దొరికిపోతేనా? చెప్పనులేనా, నేను ఇక్కడే మర్చిపోతాను మీదే. కాదన్నా, తుంగభద్రలో నేను కూడా చచ్చిపోవాలని అన్నా. నాకేం చేయాలో? తుంగభద్రలో బండి దుంకిపిచ్చేద్దునా? తుంగభద్ర నేను వద్దనా? నా మాటేనా? కాదన్నా, ఇంకా నేను ఏం చేయలేదు. నీ కాలు మొక్తానా? ఊకుంటూ నేను పిల్లలు ఊకున్నానా? నేను పిల్లలు ఎట్లా ఎవరికైనా తెలిస్తే? ఎవరు చెప్పను, నీ కాలు మొక్తా కాదు. మళ్ళీ ఇది ఎవరికైనా తెలిస్తే నేను చెప్పను. నా పని ఏదో బతుకుతాను నేను. మళ్ళా సాయం చేస్తావా? చెప్తాను నేను. నీ కాలు వద్దులే, సాయం చేస్తావా? చేస్తాలేనా? ఏం చేద్దాం? ఏం చేయాలో చెప్పు. ఆ బాడీని ఎత్తి పాడేద్దాం. ఎక్కడెత్తి పాడేయాలా? అవి ఆడబెట్టినారా నా బాడేది? సరిగ్గా కూర్చోను అన్నా. ఊకొద్దన్నా మాట. ఇంజక్షన్ ఉంది చూడు, చెప్తాను. నేను పిల్లలతో అవు మళ్ళా ఇంజక్షన్ ఉంది. పిల్లలు కన్నా నన్ను ఎందుకు ఇచ్చేస్తారు? నా మాట కాదు, మళ్ళా చక్క కూర్చో. కూర్చుంటా మళ్ళీ చక్క కూర్చో. పిల్లలు ఆడపిల్లలు ఉండరు నాకేనా? నీ కాలు మొక్తానా? సరే చెప్తా, వింటాను. కూర్చో మళ్ళా. నాకు ఆడపిల్లలు ఉండరనా? గులాబ్ జాములు కలగలేడిపోయాయిరా. ఇంట అంటున్నా కదా. వింటావా? ఉండాలేనా? మళ్ళీ ఎట్లా చేద్దామంటావు? ఇప్పుడు నువ్వే చెప్పు ప్లాన్. ఏం చేద్దామంటావు? ఎక్కడో చూపిస్తే నేను హెల్ప్ చేస్తా అంటున్నా కదా. ఏం చేస్తావు? ఏం చేయాలన్నా? ఏం చేస్తావు అన్న? చెప్పనా ఏం చేయాలా అన్న? చేస్తా చెప్పానా? చెప్పను. ఇప్పుడు ఈయన కూడా పుంచేద్దునా? నీకు ఆడపిల్లలు ఉన్నారా? అవునా? నమ్మనా? ఎల్లమ్మ తల్లి సాక్షిగా చెప్తున్నా కదన్నా నేను. ఎల్లమ్మ తల్లి తోడా అని చెప్తున్నా కదన్నా. చెప్పు అన్నా.
లేదు అన్న, ఈయన ఎదట లేడు. చేస్తా అంటున్నా కదా అన్నా. ఈయనను కూడా ఎత్తుకొని తీసుకొని పోతున్నా అన్న. అన్నా వద్దనా నాకు పిల్లలు ఉన్నారన్నా. ఆ? మళ్ళా ఎట్లా కడుపులో పిల్లలు ఉన్నారన్నా నాకు. మళ్ళీ మళ్ళీ ఈయనకు డౌట్ వస్తుందంట. మళ్ళీ డౌట్ లేదన్నా. నువ్వు ఎవరికైనా చెప్పేస్తే నేను చెప్పనంటున్నా కదా మీకు కాళ్ళు అట్లాంటివి చెయ్యకు. సరేనా అన్న, నేను ఒక పని చేస్తాను, ఆయనకి స్పాట్ తీసుకెళ్తా పోయేంత వరకు మత్తు ఇంజెక్షన్ వేస్తాను. వద్దనా నాకు మత్తు వస్తుంది మళ్ళీ ఎట్లా నాకు వద్దనా చక్కగా కూర్చో. చక్కగా కూర్చుంటానా నీ కాలు మొక్కుతానా నేను. వద్దా నా చక్కగా కూర్చో. మళ్ళా ఆడపిల్లలు ఉన్నారన్నా నాకు. అన్నా మీ కాలు మొక్కుతానా. ఇది వద్దా అను అట్లయితే మళ్ళీ ఏం చేద్దామంటావు? నేనేం చేయనని చెప్తున్నా నీ కాలు మొక్కుతానా వద్దానా. లేదన్నా నువ్వు కూడా కాదు, కాలు మొక్కుతాంటున్నా. నేనే మొక్తానా నీ కాలు. వద్దానా నేనే మొక్తా. ఇది మళ్ళా ఇప్పుడు ఎవరికైనా తెలిస్తే ఎట్లా చెప్పనట్టున్నా కదా నేను. మర్చిపోతా ఇక్కడ దిక్కనే ఇక్కడే మర్చిపోతావా? మర్చిపోతాను వద్దానా. నేను పని చేసుకొని బతుకుతానా. సరే సరేలే, కష్టం చేసుకొని బతుకుతానా నేను. ఇంకా పోదాం. దగ్గర పని చేస్తుంటున్నా కదా. అవునా, ఇప్పుడు ఇది శవం బయటికి వెళ్ళేది లోపల నువ్వు యోగి అందరికి చెప్పేసే. చెప్పనా నాకు ఆడపిల్లలు ఉన్నారన్నా. చక్కగా కూర్చో. మళ్ళా ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారన్నా నాకు. ఎందుకన్నా నేను ఇట్లా చెప్తానా. కష్టం చేసుకొని బతుకుతానన్నా నేను. మళ్ళీ అయితే ఎవరికి చెప్పవా? చెప్పనా నీ కాలు నేనే మొక్తా నీ కాలు. సరే ఇంకా ఏం చేద్దామంటావు? ఇంకంటే సరే నువ్వు ఈడే దిగి వెళ్ళిపోతావా? వెళ్ళిపోతలేనా. సరే దానికి పాస్వర్డ్ చెప్పి దిగిపో. నాకు తెలియదన్నా. చెప్పు. ఏమని చెప్పాలన్నా? దయచేసి మొక్కుతా పాస్వర్డ్ ఓపెన్ అవ్వు. దయచేసి మొక్తా పాస్వర్డ్ ఓపెన్ కదా తల్లి. చెప్పు. దయచేసి మొక్తా పాస్వర్డ్ ఓపెన్ కదా తల్లి. ఓపెన్ అవుతలేదా? అయితే సిపినా. ఆక్ పాక్ కరేపాక. ఆక్ పాక్ కరేపాకనా. జానీ ఎస్ పాప. జానీ ఎస్ పాప. భయపడిస్తానా. ఆడపిల్లలు ఉన్నారు నాకు. సరే కానీ నిన్ను ఎక్కడ తీసుకోపోతా నేను. నీతో తమాషా చేసినాను. ఎందుకన్నా భయపడిస్తావు? సరే నేను ఎందుకంటే గుర్తు తెలియని బండ్లలో ఎక్కడ మంచి పద్ధతి కాదు. మీరు లిఫ్ట్ ఇస్తాను. లిఫ్ట్ ఇచ్చే దగ్గర డబ్బులు కూడా లేవు. ఆడే దింపాలి. ఇంకో ఇప్పుడు చెప్తాను నేను. లిఫ్ట్ ఇచ్చిన వాడు నిజంగా అంటే డిక్కీలో శవం వేసుకొని ఉన్నాడు. ఇట్లాంటివి ఇంజక్షన్లు పెట్టుకున్నాడు. డాక్టర్ అనుకున్నావా? అదే అవి ఏమేమో తిక్క పెడుతుంటా నేను. ఈడ కెమెరా ఉంది కానీ చూసినావా కార్లా? చూడలేదన్నా. యాడుంది కెమెరా? గమనించలేదన్నా నేను. కెమెరా ఉంది చూడు. నాకు ఏం పనైనా అవన్నీ చూడలేదన్నా. సరే నువ్వు కూడా చెప్పు. గుర్తు తెలియని బండ్లు ఎక్కొద్దండి అని చెప్పు. గుర్తు తెలియని బండ్లు ఎక్కొద్దండి. క్షమించండి సారీ. గుర్తు తెలియని బండ్లు ఎక్కొద్దండి. టాక్సీ బస్సులోనే వెళ్ళండి. ఈ వీడియోని లైక్ చేయండి. షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ. ఇది వీళ్ళ తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ నీకు వాళ్ళు పంపిస్తుంటారు. ఓకే పెట్టుకో. ఎంత భయపడిచ్చి నువ్వు ఆడంతా సేపు ధైర్యంగానే ఉంటుంది. మనము కష్టం చేసుకొని బతుకుతాం. ఆడంతా సేపు ధైర్యంగానే ఉంటుంది అంటున్నా. బేకరీ మాస్టర్ కానీ ఒకవేళ ఇది నిజమైతే ఏం చేస్తావు? మీరు జాగ్రత్తగా ఉండాలని సందేశం ఇస్తుంటాను అన్నమాట. మెసేజ్. సబ్స్క్రైబర్స్ అది ఏమంటారు? యూట్యూబ్. యూట్యూబ్ చాలా చూసానా. కాకపోతే నేను చూడు. ఓకే అన్న బాయ్ చెప్పేసి. ఓకేనా బాయ్. ఓకే.